ఈ సెషన్లో విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టంలో సెర్చింగ్ ఏ విధంగా చేయాలి. సెర్చింగ్ అంటే మీ కంప్యూటర్లో ఉండే ఫైల్స్ని, అట్లానే ఫోల్డర్స్ని, అట్లానే రకరకాల అప్లికేషన్స్ని ఏ విధంగా మీరు సెర్చ్ చేసుకోవాలి. డైరెక్ట్గా మీకు పర్టికులర్ లొకేషన్ తెలుసుంటే మీరు విండోస్ ఎక్స్ప్లోరర్లోకో ఎక్కడికో వెళ్ళి దాన్ని ఆ ఫైల్ని కానీ ఆ ఫోల్డర్ని కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అలా కాకుండా లొకేషన్ స్పెసిఫిక్గా తెలియనప్పుడు, లేదంటే క్విక్గా మీకు ఆ నేమ్ మాత్రమే తెలుసు, లేదంటే అది ఏ టైప్ ఆఫ్ ఫైలో తెలుసు, ఆ నేమ్ కూడా కొంతవరకే తెలుసు అన్న సిచ్యువేషన్లో మీరు సెర్చింగ్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ విండోస్ ఎక్స్పీ వాటితో కంపేర్ చేస్తే అడ్వాన్స్డ్ సెర్చ్ టెక్నిక్స్ అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు సెర్చింగ్ అనేది డిఫరెంట్ ఏరియాస్ నుంచి సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడే సెర్చ్ ప్రోగ్రామ్ అండ్ ఫైల్స్ అని వస్తుంది. ఇక్కడ సెర్చ్ చేయొచ్చు అనమాట. సో జనరల్గా ఈ స్టార్టప్ మెనూలో ఉండే సెర్చ్ ద్వారా ఇక్కడ ఉన్నాయి కదా రకరకాల ప్రోగ్రామ్స్, ఇవన్నీ మనం ఇన్స్టాల్ చేస్తున్న ప్రోగ్రామ్స్, వీటికి షార్ట్ కట్స్ ఉంటాయి. ఈ షార్ట్ కట్స్ లింక్స్ అనమాట ఇవి. మరి వీటిల్ని సెర్చ్ చేసేదానికి ఫస్ట్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా లైబ్రరీస్, ఈ మ్యూజిక్, అట్లనే వీడియోస్, డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైబ్రరీస్లో ఉండే ఫైల్స్ని కూడా బేసిక్గా ఇక్కడ సెర్చ్ చేసేదానికి ఈ స్టార్టప్ సెర్చ్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోట్ ప్యాడ్ ఎక్కడ ఉందో తెలియదు అనుకుందాం. నోట్ ప్యాడ్లోకి వెళ్ళకుండానే NOT జస్ట్ నేను అక్కడ టైప్ చేస్తూ ఉంటేనే ఆ సెర్చింగ్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఇక ఇమీడియట్గా నోట్ ప్యాడ్ ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. మామూలుగా మీరు నోట్ ప్యాడ్కి వెళ్ళాలంటే ఏం చేస్తారు, ఆల్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్సెసరీస్, ఇక్కడికి వెళ్ళి నోట్ ప్యాడ్ తీసుకోవాలి. సో ఇట్లా అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ఒక ఫైల్ ఉంది, అది ఎక్కడ ఉందో తెలియదు చూడండి. ABC అనేది ఒక ఆడియో ఫైల్ ఉంది, అది డాక్యుమెంట్స్ కింద చూపించింది. మరి ఇట్లా ఏ కేటగిరీలో ఏమున్నాయి అనేది కూడా చూపిస్తుంది. జస్ట్ ఏ అన్నాను, ఏ తోటి స్టార్ట్ అయ్యి ఉన్న ప్రోగ్రామ్స్, ఏ ఎక్కడ ఉందో ఆ క్యారెక్టర్స్తో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అట్లనే ఇక్కడ స్టార్టప్లోనే కాకుండా మనం సెర్చింగ్ని విండోస్ ఎక్స్ప్లోరర్లో కూడా చేసుకోవచ్చు. చూడండి, సెర్చ్ కంప్యూటర్ అని ఇక్కడ ఉంది, సెర్చ్ బాక్స్. సో ఇక్కడ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మరి ఏ లొకేషన్లో, ఏ డ్రైవ్ మీద లేదంటే ఏ డైరెక్టరీ మీద మీరు కర్సర్ పెట్టున్నారో ఆ లొకేషన్లో ఉండే ఫైల్స్ని, ఫోల్డర్స్ని ఇది సెర్చ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు టెక్స్ట్ ఫైల్స్ అన్నీ కావాలి, TXT అంటాను. అంటే TXT ప్రతి ఫైల్కి కూడా ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ బట్టే మనం అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది ఐడెంటిఫై చేయొచ్చండి. సో TXT అంటే టెక్స్ట్ ఫైలు అని అర్థం. చూడండి, టెక్స్ట్ ఫైల్స్ యొక్క లిస్ట్ మొత్తం రావడం జరిగింది. రకరకాల టెక్స్ట్ ఫైల్స్ ఏ లొకేషన్లో ఉన్నటివి, C డ్రైవ్లో డైరెక్ట్గా ఉన్నటివి. అట్లా కాకుండా నేను C డ్రైవ్లో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఫోల్డర్లో ఉండే టెక్స్ట్ ఫైల్స్ కావాలనుకుంటాను. సో TXT అనివ్వండి. ఆ పర్టికులర్ లొకేషన్లో C డ్రైవ్లో HTML టెక్స్ట్ అనే డైరెక్టరీలో ఉండే టెక్స్ట్ ఫైల్స్ వచ్చాయన్నమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క C డ్రైవ్లో ఉండే AVI ఆడియో వీడియో ఫైల్స్ ఏమున్నాయో లిస్ట్ చూపించమని చెప్పాను. సో అట్లా ఇక్కడ ఏ లొకేషన్ కావాలో లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ సెర్చ్లో ఇవ్వడం. అట్లనే నేను ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను, అలా కాకుండా ఫైల్ నేమ్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను XYZ అనే నేమ్ తోటి స్టార్ట్ అయిన ఫైల్స్ ఏమున్నాయి అని అడిగాను. చూడండి, సెర్చింగ్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతూ ఉంది. సో రన్నింగ్లో మీకు ఉంటే స్టార్టింగ్లోనే కనిపించుండేటివి. మరి మై కంప్యూటర్లో చూద్దాం. మై కంప్యూటర్ అంటే అన్ని డ్రైవ్స్లో. మరి ఇక్కడ
XYZ అని ఇచ్చాను. సో మై కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని సెర్చ్ చేయాలి. xyz.star అంటాను. అంటే ఈ డాట్ ముందర ఉండేది ఫైల్ నేమ్ అనమాట. జనరల్గా డాట్ తర్వాత ఉండేది ఎక్స్టెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ xyz.txt అంటే xyz అనేది ఫైల్ నేము, txt అనేది ఎక్స్టెన్షన్ అన్నమాట. సో దీన్ని సెర్చ్ చేయమని ఇచ్చున్నాను. సెర్చింగ్ జరుగుతూ ఉంది. మరి ఇక్కడ txt బదులు నేను స్టార్ అని ఇచ్చానంటే ఎక్స్టెన్షన్ ఏదైనా కావచ్చు, ఫైల్ నేమ్ మాత్రం xyz, స్టార్ అని ఇచ్చాను కాబట్టి డాట్ స్టార్ అంటే ఎక్స్టెన్షన్ ఏదైనా కావచ్చు. అంటే ఎలాంటి ఫైల్స్ అయినా ఒకే ఒక ఫైల్ మీకు కనబడడం జరిగింది. అది కూడా సంథింగ్ XML ఫైల్ అనమాట. అదే స్టార్ డాట్ లేదంటే స్టార్ బి డాట్ స్టార్ అని ఇచ్చాను. అంటే ఇక్కడ స్టార్ అంటే బీకి ముందర ఫైల్ పేరు ఏదైనా ఉండొచ్చు. స్టార్ మీన్స్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రీప్లేస్మెంట్ ఏదైనా ఉండొచ్చు అని అర్థం. దానికి ముందర బీకి ముందర తర్వాత మాత్రం బి అనేది ఉండాలి ఎక్కడో చోట. డాట్ స్టార్ అంటే ఎక్స్టెన్షన్ ఏదైనా కావచ్చు. ఇక క్వశ్చన్ మార్క్ కూడా మనం పెట్టచ్చు. క్వశ్చన్ మార్క్ బీసీ డాట్ స్టార్ అని ఇచ్చాను. అంటే ఫస్ట్ క్యారెక్టరు స్టార్ అంటే అన్ని క్యారెక్టర్స్ రీప్లేస్మెంట్, క్వశ్చన్ మార్క్ అని ఇస్తే మాత్రం సింగిల్ క్యారెక్టర్ రీప్లేస్మెంట్ అన్నమాట. అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏదైనా కావచ్చు, రెండో క్యారెక్టర్ ఖచ్చితంగా ఏమై ఉండాలి, బి అయి ఉండాలి, మూడో క్యారెక్టర్ సి అయి ఉండాలి. ఫైల్ పేరులో ఎక్స్టెన్షన్ ఏదైనా ఉండొచ్చు. చూడండి ఏబిసి అనే ఫైలు రావడం జరిగింది. అదే క్వశ్చన్ మార్క్ సి డాట్ స్టార్ అని ఇచ్చాను. అంటే ఫస్ట్ రెండు క్యారెక్టర్స్ ఏదైనా ఉండొచ్చు, మూడోది ఖచ్చితంగా సి అయి ఉండాలి. అంటే ఫస్ట్ది సెకండ్ది ఏదైనా ఇక్కడ చూడండి, మీకు గమనించినట్లయితే సి అనే ఇది కనబడ్డ ఫైల్స్ మాత్రమే ఇక్కడ వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి సి హైలైట్ అవుతుంది. డాట్ స్టార్ ఎక్స్టెన్షన్ ఏదైనా ఉండొచ్చు. ఇట్లా మీరు ఇక్కడ రకరకాల మీకు ఏ నేమ్ మీ మైండ్లో ఉంటే ఆ నేమ్ టైప్ చేస్తే మ్యాక్సిమం మీకు సెర్చింగ్ అనేది జరిగిపోతుంది అనమాట. లిస్ట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ డాట్ నేను ఏవిఐ అని ఇచ్చాను అనుకోండి. అది కూడా సి డ్రైవ్లో సెర్చ్ చేయమని చెప్పాను. మరి స్టార్ డాట్ ఏవిఐ ఆడియో వీడియో ఫైల్స్ మొత్తం ఒక్కటే ఉందన్నమాట. మరి సెర్చ్ అగైన్ అని కింద వస్తుంది. మళ్ళీ మీరు అగైన్ దేంట్లో సెర్చ్ చేయాలి అనేది మళ్ళీ మీరు క్లిక్ చేసుకుంటే దాంట్లో మళ్ళీ సెర్చింగ్ అనేది మొదలవుతుంది. ఇట్లానే మీరు కంట్రోల్ ప్యానల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. కంట్రోల్ ప్యానల్ ఇక్కడ ఉంది, దీని గురించి తర్వాత చెప్పుకుంటాం. మరి ఇక్కడ కంట్రోల్ ప్యానల్లో రకరకాల ఈ యొక్క మీ ఆపరేటింగ్ సిస్టమ్ని మీ కంప్యూటర్ని కంట్రోల్ చేసేదానికి సంబంధించిన రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. అంటే మీ యొక్క కంప్యూటర్ ఎక్విప్మెంట్స్ని మొత్తాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డు మీకు కావాలి, KEY అని టైప్ చేయగానే చూడండి KEY ఎక్కడ ఉంది, కీబోర్డ్ వచ్చింది. అట్లనే మౌస్ సంబంధించిన ఇది కావాలి, MOUSE. ఓకే, మౌస్ వచ్చిందా? ఇప్పుడు మౌస్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన సెట్టింగ్స్ అంతా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఫైల్స్ని, ఫోల్డర్స్ని, అప్లికేషన్స్ని ఈజీగా డిఫరెంట్ వేస్లో సెర్చ్ చేసుకునే దానికి విండోస్ 7లో అవకాశం ఉందండి.